పాపా పాపా ఏమైంది పాపా? పాపా ఏమండి? 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 ఏమైంది కళావతి? ఎందుకలా అరిచావు? నోట్లో నుంచి నురగలొస్తున్నాయి. శరీరం రంగు మారుతోంది. అయ్యో భగవంతుడా, ఇలా జరగడం ఏంటి? కళావతి, పాపకేమైనా తాగించావా? పసిబిడ్డండి, నేనేం తాగిస్తాను? పాలిచ్చానంతే, ఇంకేమీ ఇవ్వలేదు. ఇంకా చూస్తారేంట్రా? ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. వెళ్ళండి, పదండి. డాక్టర్! 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 డాక్టర్ అనురాధ గారు ఉన్నారా అండి? డాక్టర్ అనురాధ గారు ఉన్నారా? మేడం ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. ఆపరేషన్ థియేటరా? ఏం జరిగిందో చెప్పండి, పర్వాలేదు. మా పాపకి ఉన్నట్టుండి నురగలు కక్కుతోంది. చూడండి, చాలా భయంగా ఉందండి. చూడండి డాక్టర్. మై గాడ్, పాప బాడీ ఏంటి ఇలా మారిపోయింది? అదే తెలియట్లేదు డాక్టర్. ఇది చాలా ప్రమాదం. బాడీ ఇలా మారిపోకూడదు. వెంటనే టెస్ట్ చేయాలి. సిస్టర్, ల్యాబ్కి తీసుకురండి. డాక్టర్ అనురాధ గారిని కలిసి ఆవిడ బిజీగా ఉన్నారు, అంత టైం లేదు. ముందు పాపనివ్వండి. సిస్టర్, త్వరగా తీసుకెళ్ళండి. అలాగే సార్. డాక్టర్ గారు, పాపకేమైంది? అసలు ఏంటి ప్రాబ్లం? ఇప్పుడేం చెప్పలేమమ్మా, ముందు టెస్ట్లు పూర్తి చేయాలి. ఏమండి, నిజంగా నేనేమి చేయలేదండి. పాపకున్నట్టుండి ఎందుకు ఇలా అయిందో నాకు తెలీదండి. నిజంగా నేనేమీ చేయలేదండి. అయ్యో కళావతి, నీ గురించి నాకు తెలీదా? నువ్వలా అజాగ్రత్తగా ఉండవు కళావతి. నీకీ పాప నచ్చలేదేమో కాని తన ప్రాణం కాదు కదా. అలాంటిది నువ్వేదో చేస్తావు నేనెందుకు అనుకుంటాను? ఊరుకో కళావతి. పసిబిడ్డండి, ఎందుకండి ఇలా జరిగింది? కంగారు పడక కళావతి, పాపకేమీ కాదు. ముందు టెస్టులు చేయని, రిపోర్ట్స్ వస్తాయి కదా, అన్నీ వివరంగా తెలుస్తాయి. నువ్వేం టెన్షన్ పడకు. ఏమండి, ఇంతసేపు అవుతుంది, డాక్టర్ ఇంకా రాలేదేంటండి? పాపకేం కాదు కదా? ఏం కాదు కళావతి, టెస్టులు చెయ్యాలి కదా, అందుకే కాస్త టైం పడుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. అరుగు, డాక్టర్ వస్తున్నారు. డాక్టర్ గారు, పాపకెలా ఉంది? ట్రీట్మెంట్ చేశామండి, కండిషన్ నార్మల్కి వచ్చింది. కంగారు పడాల్సింది ఏం లేదు. డాక్టర్ గారు, ఎందుకలా జరిగింది? ఇప్పుడే కదా టెస్టులు చేశాము, రిపోర్ట్స్ వస్తాయి. రిపోర్ట్స్ వచ్చాక ప్రాబ్లం ఏంటో మీకు చెప్తాం. మీరు కాసేపు వెయిట్ చేయండి. పాపని చూడొచ్చా డాక్టర్ గారు? ష్యూర్, వెళ్ళి చూడండి. రండి, రండి చూద్దాం. ఏ తల్లి కన్నా బిడ్డవో, నా చేతుల్లో నీకీ పరిస్థితి వచ్చింది. నిన్ను ఎంతో అల్లారు ముద్దుగా చూసుకోవలసిన నా మనసు కళావతి, ఊరుకో. ఇప్పుడేమైంది? రిపోర్ట్స్ వస్తే కదా తెలిసేది. బాధపడకు. లేదండి, ఈ పాపే తన కన్న తల్లి ఒడిలో ఉండుంటే ఇలా జరిగేది కాదు కదండి. పిల్లల స్కూల్స్ ప్రారంభమైన ఊరుకో కళావతి. మే ఐ కమిన్ సార్? ఎస్, కమిన్. సార్, పాప రిపోర్ట్స్ వచ్చాయి సార్. మై గాడ్, ఏమైంది సార్? నా అనుమానమే నిజమైంది. ఈ పాపకి హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్ ఉంది. ఈ రిపోర్ట్స్ ఆ పాపవేనా? అవును సార్, ఆ పాపవే. వాట్? ఏం మాట్లాడుతున్నారు మీరు? పిల్లల్ని మార్చడం ఏంటి సార్? దయచేసి నా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. ఈ పని చేయటానికి నాకు కూడా మనసు రాలేదు, కానీ నా భార్యను కాపాడుకోవటానికి ఇది తప్ప వేరే దారే లేదు. అందుకని పిల్లల్ని మార్చేస్తారా? అదెంత పెద్ద క్రైమో మీకు తెలుసా? మీ భయాన్ని నేను అర్థం చేసుకోగలను చక్రవర్తి. మీ లైఫ్కి ఎటువంటి ప్రాబ్లం రానివ్వను. నేను మాటిస్తున్నాను, ఈ ఒక్క విషయంలో హెల్ప్ చేయండి. దయచేసి నా భార్య ప్రాణాలు కాపాడండి. మీరు మీ వైఫ్ ప్రాణాలను కాపాడాలని చూస్తున్నారు, కానీ అక్కడ మరో తల్లి ఏమవుతుందో కనీసం ఆలోచిస్తున్నారా? అనారోగ్యంగా ఉన్న మీ పాపను తీసుకెళ్లి ఆ తల్లికిస్తే, ఆ తర్వాత ఆ పాప చనిపోతే ఆ తల్లి పరిస్థితి ఏంటి? తట్టుకోగలదా? మీకొక న్యాయం, ఆ తల్లికొక న్యాయమా? ప్లీజ్ చక్రవర్తి, అలా అనకండి. చూడండి సార్, నేనొక డాక్టర్ని. అందరి పేషెంట్లని సమానంగానే చూస్తాను. నేను నా వృత్తికి ద్రోహం చెయ్యలేను. నాక్కూడా ఇలా చేయటం ఇష్టం లేదు, కానీ మరో దారి లేదు.
నాకు కూడా మరో దారి కనిపించడం లేదు సార్. నేనిప్పుడే వెళ్ళి మీ ఆవిడకి జరిగింది మొత్తం చెప్పేస్తాను. నో చక్రవర్తి, అలా చేయకు. అలా చేస్తే తను బతకదు. ఈ సమస్యకి ఎంతకంటే వేరే పరిష్కారం లేదు సార్. నా మాట వినండి. చూడండి సార్, మీ వైఫ్కి చెప్పాల్సిన విధంగా చెప్తే తప్పకుండా అర్థం చేసుకుంటారు. సరే చక్రవర్తి, మీరు చెప్పాక నాకు కూడా ఇదే కరెక్ట్ అనిపిస్తోంది. టైం చూసి నేనే తనకి మెల్లగా చెప్తాను. కానీ నేనిలా పిల్లల్ని మార్చాలనుకున్న విషయం నా భార్యకి తెలియకూడదు. తెలిస్తే నన్ను అసహ్యించుకుంటుంది. మీరు ఎవరికి అన్యాయం జరగకుండా ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు నేను మాత్రం ఎందుకు చెప్తాను సార్? డోంట్ వర్రీ. అవును చక్రవర్తి, పాపకి ప్రాబ్లం ఉందన్న విషయం నీకు కాకుండా ఇంకెవరికి తెలుసు? నాకు ఇంకా మా హెడ్ నర్స్ నీలవేణికి తప్ప ఇంకెవరికీ తెలీదు సార్. ఓకే చక్రవర్తి, నేను నా భార్యకి చెప్పే వరకు ఈ విషయాన్ని మీరెవరికి చెప్పకండి. ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని నన్ను రిక్వెస్ట్ చేసి ఎవ్వరికీ తెలియకుండా బిడ్డను మార్చేశాడన్నమాట. తప్పు చేశాడు, చాలా పెద్ద తప్పు చేశాడు. వెంటనే అడిగేయాలి. సార్ పాప పేరెంట్స్కి ఏం చెప్పమంటారు? నేనే చెప్తాను. అర్జెంటుగా పని మీద బయటకెళ్తున్నాను. డాక్టర్, రిపోర్ట్స్ వచ్చాయా? మా పాపకి ఎలా ఉంది? పర్వాలేదు కదా? ఇంకా కొన్ని రిపోర్ట్స్ రావాలి. అవొస్తే కానీ ఏం చెప్పలేం. రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయి డాక్టర్? కాస్త టైం పడుతుందండి. నేను అర్జెంట్ వర్క్ మీద బయటకెళ్తున్నాను. ఒక 1 అవర్లో వచ్చేస్తాను. ఆలోపు ఆ రిపోర్ట్స్ వచ్చేస్తాయి. మీరు వెయిట్ చేయండి. రాగానే మీకు డీటెయిల్డ్గా చెప్తాను. ఓకేనా? డాక్టర్ గారు, పాపకి పర్వాలేదు కదా? ఏం లేదమ్మా. అన్నీ నేను రాగానే వివరంగా చెప్తాను. మీరేం కంగారు పడకండి. ఓకేనా? హే బేబీ. కాఫీ తీసుకోండి.